ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 11వ అధ్యాయం. రతి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించునిట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఏర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖము అనుభవించెనో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను: కుమారస్వామి, జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్తున్నాను, సావధానంగా వినుము. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడిను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగా ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖ పీడిత అయి మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధముగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచి వారికి దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచ్చటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించినట్లిన్నాను. అమ్మ, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమన ఏర్పరచిన అవసరం లేదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటయే నిశ్చయించుకుంది. వసంతుడు ఆమె నిశ్చయమునకు మరలింపలేకపోయాడు. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానం చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణ అవతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున సంబరాదురుని ఇంట నుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడితో కలిసి సంబరాసురుని ఇంట నుండగలవు. ఆ విధముగా నీకు భర్త సమాగము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడే అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశము ఇచ్చినారు. కళ్యాణి పూర్వజన్మలోని అతడు సుందరుడగు మహారాజు. అప్పుడు నీవే అతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చింది. కావున వైశాఖ మాసమున గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతం ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువు నర్పించుము. పూజ అనంతరం విష్ణు కథా శ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి ఆ శూన్య శయన వ్రతము ఆచరించు విధానము చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవి అతి కష్టముపై దుఃఖమును నింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతం ఆచరించుచు ఆ శూన్య శయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా నుండెను. అప్పుడు అతడు వైశాఖ వ్రతం చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు శ్రీ విష్ణు
శ్రీ మహావిష్ణువు కుమారుడునైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణు పుత్రునికే వైశాఖ వ్రతం ఆచరించకపోవుట వలన ఇటు పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలేను. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతం ఆచరించవలేనని చెప్పబడమైంది. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం.